బాబుమోహన్ అంటే కోట గుర్తొస్తారు. సో ఈ వార్త తెలవగానే మీ దిగ్భ్రాంతి ఎట్లా? మీ ఫస్ట్ రియాక్షన్? దిగ్భ్రాంతి అనాలనో, ఉలిక్కి పడ్డాననాలనో అర్థం కావట్లేదు కానీ, మీడియా వారే, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళే లేపారు. హ్మ్. మీకు తెలియదా అన్నారు. ఏంటన్నా? కోటగారు అన్నారు. ఇవాళ వెళ్తున్నా ఏ అన్నా, హ్మ్. మీకు తెలియదైతే అని చెప్పారు. హ్మ్. ఏం అర్థం కాలేదు. హ్మ్. అయ్యో! నిజంగా చాలా ఎమోషన్‌గా అవుతున్నారు బాబుమోహన్ గారు. హ్మ్. మా బంధం అలాంటిది. అవునవును. అంటే ఎందుకో ఒక్క తల్లికి పుట్టకపోయినా కూడా మీ అన్నదమ్ములని ఎన్నో సార్లు మీరు చెప్పారు. అవును. హ్మ్. ఎందుకో బ్రదర్లీ ఎఫెక్షన్. హ్మ్. అసలు ఆయన చేస్తూ నాకు ముద్దలు కలిపి పెట్టేటోడు అంటే ఒకసారి ఆలోచించండి. అబ్బా! హ్మ్. అసలు సొంత అన్నదమ్ములు కూడా ఒకరు ఎంగిలి ఒకరికి పడదు హ్మ్. అవును గదా! అంటారు. హ్మ్. కానీ ఈయన అట్లా కాదు. హ్మ్. క్యారెక్టర్స్ వేసేటప్పుడు కూడా హ్మ్. నేను ఎట్లా అంటాను నువ్వు ఇట్లను హ్మ్. అంటే నేను అన్ను హ్మ్. బాగుండదన్నా అనేది. హ్మ్. అనరా నేను చెప్తానుగా బాగుంటుందిరా అనేవాడు. హ్మ్. హ్మ్. అంటే ఆయన తిట్టమనేవాడు. అదే. హ్మ్. ఆ, ఇక అసలు కొన్ని కొన్ని సందర్భాల్లోనైతే అసలు ఆయన మనిషి ఆయన మీద కాలు పెట్టి వీపు మీద గోడెక్కుతాను ఒక దగ్గర ఒక సినిమా మాయలోడి సినిమాలో. హ్మ్. హ్మ్. అవునవును. అసలు హ్మ్. అది లేదు. హుహు. నేనే ఆ గోడెక్కాలి, కాలు అందట్లేదు, అటు ఇటు చూశాను. వంగో అని వంచుడు హ్మ్. మీ మీద కాలు పెట్టి ఎక్కిన గోడ. హ్మ్. ఇది ఆ బాంబు పేలే సీన్ బాంబు ఎందుకు, పేలేసింది. ఏమిటి, ఎలా అనేది మీరు రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తారు మళ్ళీ ఆ కదా! బాంబు పేలినాక కూడా నేను ఎట్లా కూర్చొని ఉంటా, హ్మ్. మీద కాళ్ళు వేసి కూర్చొని ఉంటా. అవును. హ్మ్. ఇందరు ఇట్లా ఉన్నాం కదా, నేను కొంచెం ఇటు తిరిగి రెండు కాళ్ళు ఇటు మీద వేసి ఇట్టుంటాను. హ్మ్. ఎవరు ఊరుకుంటారండి? అవును. ఒక సీనియర్ నటుడు ఆయన. కానీ నాతో ఎంతో సన్నిహితంగా ఉండేది, ఎంతో ప్రేమపూర్వకంగా ఉండేది. హ్మ్. హ్మ్. నేను నటిస్తుంటే సంతోషించేవాడు. హ్మ్. నాకు పాట ఉందంట, కొట్టారు నా కొడక, దంచుతావులే నువ్వు హ్మ్. అని అనేవాడు. హ్మ్. అట్లా ఎన్నో సినిమాలు, ఇద్దరిది ఒకే టైపు సెటైర్స్ అయినా కూడా హ్మ్. ఒక సినిమాకు సంబంధం లేకుండా చూసుకునేవాళ్ళం మళ్ళీ మేము. హ్మ్. ఇప్పుడు మామగారు కామెడీ క్యారెక్టర్, మాయలోడు కామెడీ క్యారెక్టర్, దీనికి దానికి సంబంధం ఉండదు. హ్మ్. హ్మ్. బాబు బొమ్మరిది కామెడీ క్యారెక్టర్, సీతారత్నం గారి అబ్బాయి కామెడీ క్యారెక్టర్, దీనికి దానికి సంబంధం ఉండదు. అట్లా చిన్నరాయుడు రకరకాలుగా అట్లా సో సినీ జీవితం ఒక ఎత్తు అయితే సరే, మేము మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నా కూడా ఏమనుకోవద్దు మీరు. వ్యక్తిగత జీవితాల్లో కూడా ఒకే రకమైన ఇబ్బందులు మీరు పడ్డారు పాపం. అది కూడా. అది అప్పుడు కూడా ఇద్దరం ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుకున్నాం. అంటే మనం ఇంతమందిని నవ్వించాము, లక్షల కోట్ల మందిని. హ్మ్. అందుకని దేవుడు ఇద్దరికి ఒకే రకమైన శిక్ష వేశాడు అంటే, అవునరా మన ఇద్దరికి ఒకే రకంగా, మా బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు, మీ బాబు యాక్సిడెంట్లో చనిపోయారని పాపం ఏడ్చాడు. అవునవును. అట్లా మా నిజ జీవితంలో కూడా మాకు షాకులు కూడా యాజ్ ఇట్ ఈస్గా పెట్టారు. అసలు మా అబ్బాయి మోటార్ బైక్ మీద పోతూ చనిపోవటం, హ్మ్. కోటగారి అబ్బాయి కూడా మోటార్ బైక్ మీద పోతూ చనిపోవటం, ఇవన్నీ మాకు ఇంకా కొన్ని కోఇన్సిడెన్స్ చాలా అవును. ఉన్నాయి అవును. మాకు. ఇద్దరు అసెంబ్లీలో ఉన్నారు. వారు ఎమ్మెల్యే, మీరు మంత్రిగా కూడా చేశారు. నేను ఎమ్మెల్యే అయ్యాను, హ్మ్. ఆయన కోరిక వచ్చింది, నేను కావాలి, వాడైతే నేను కాకూడదని. హ్మ్. అయ్యాడు. అసెంబ్లీకి వచ్చేసరికి నేను మంత్రి అయ్యాను. హ్మ్. ఏంట్రా ముందు కూర్చుంటావు, మన ఇద్దరం ఒక దగ్గర కూర్చుంటే బాగుంటుంది అంటే, సారీ మినిస్టర్, ఎమ్మెల్యే హ్మ్. అని అంటే నవ్వుకునేటోడు తప్ప ఒక్క మాట ఎప్పుడు నాకు ఎదురు మాట్లాడేటోడు కాదు. మీ ఇద్దరి జోడీని అసెంబ్లీలో చూసేవాళ్ళు కూడా కనువిందే. కనువిందే నవ్వుతూనే ఉండేది. హ్మ్. మేమిద్దరం వచ్చి అంటే నేను రెగ్యులర్గా ఉండేది. హ్మ్. కోటన్న కొంచెం ఆబ్సెంట్స్ ఉండేవి. హ్మ్. నేను మినిస్టర్ అయినాక తప్పనిసరి ఉండాలి కదా అసలు. అవును. హ్మ్. అట్టా ఎన్నో సందర్భాలు. సరే. ఓకే. నేను నిన్నగాక మొన్న ఫోన్ చేస్తే కూడా మంచిగా సరదాగా మాట్లాడిండు. సో, అదే అడగబోతున్నా. ఈ మధ్యలో మీరు కలిసారా? ఓన్లీ ఫోన్‌లలో మాట్లాడుకున్నారా ఏంటి? 1 మంత్ బ్యాక్ ఇంటికి వచ్చాను. హ్మ్. 2 సార్లు వచ్చాను. హ్మ్. ఆహ్, నిన్నగాక మొన్న సాయంత్రం ఫోన్‌లో మాట్లాడాను. హ్మ్. 2 సార్లు ఫోన్ చేయాల్సొచ్చింది. 2 సార్లు చేశాను. పెద్దమ్మాయి మాట్లాడింది. పడుకున్నాడు బాబాయ్, లేవట్లేదు అని చెప్పింది. హ్మ్. సరేరా నేను రేపు గానీ ఎల్లుండి గానీ ఇంటికి వస్తానని చెప్పాను. అసలు ఇవాళ రావాలా? ఆయనకిచ్చిన మాట ప్రకారంగా. ఎప్పుడొస్తున్నారా అన్నాడు. హ్మ్. రేపు గానీ ఎల్లుండి గానీ వస్తాను, డెఫినెట్‌గా వస్తా అని చెప్పిన. అది అలాంటి మా బంధం విడిపోయింది. చాలా చాలా బాధాకరం అండి నిజంగా. మీ ద్వయంలో ఒకరు దూరం అయిపోయారు. దూరం కోట, అయిపోయినా బాబుమోహన్ ద్వయం అంటే తెలుగు ప్రేక్షకులకి
ఇంట్లో కుటుంబ సభ్యులు మీరిద్దరు కూడా. తరతరాలు యుగాలు ఒక ఆయన మాట్లాడాడు, చెప్పాడు, మీ కామెడీని ప్రజలు మరవరు, ఎన్ని తరాలు వచ్చినా మీ కామెడీ చెక్కు చెదరదు అని చెప్పాడు. ఎందుకంటే అది ఏ సందర్భంగా వచ్చిందంటే ఆ మాట, జంబలకిడి పంబ అనే సినిమా నిన్నటితో 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట. అంటే ఈ ప్రేక్షకులు కూడా, ఈ ఫ్యాన్స్ భలే ఫాలో అవుతారు. నేను మర్చిపోయినా, మీకంటే ఎక్కువ మాకే గుర్తుంటుంది. ఆయన చెప్తున్నాడు, ఇవాళతో 33 సంవత్సరాలు పూర్తి అయినాయి సార్. నాకు మొన్ననే క్లిప్పింగ్స్ పంపారు నాకు. నేను టీచర్గా ఉంటాను, క్లాసులో ఆ కోటాన్ని నేను తిట్టడము, బ్రహ్మానందాన్ని తిట్టడం, వాళ్ళు నన్ను అది ఆ క్లిప్పింగ్స్ పంపారు నాకు. నిన్ననే వాళ్ళు 33 సంవత్సరాలు పూర్తయింది అన్నారు. అట్లనే మాయలోడు 36 సంవత్సరాలు పూర్తయింది. 36 సంవత్సరాలు. అచ్చిరెడ్డి గారు అడిగారు, బాబుమోహన్ గారు గుర్తుందా అన్నాడు. ఏంటంటే, మాయలోడు సినిమా, నీ పాట సినిమా రిలీజ్ అయ్యే ఎన్ని సంవత్సరాలు తెలుసా అన్నాడు. గుర్తులేదన్నా. 36 సంవత్సరాలు, ఇంకా నిన్ననే రిలీజ్ అయినట్టే ఉంటుంది ఆ పాట అని చెప్పారు. అది మా బంధం కానీ, మా కాంబినేషన్ కానీ చెక్కు చెదరని కాంబినేషన్. మేము పోయినా మా కామెడీ ఎక్కడికి పోదు. కొన్ని తరాలు ఉంటుంది ఈ భూమి మీద. పరిశ్రమలో మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, కానీ ఇంత ఆత్మీయులు అయితే నాకు తెలిసేది ఎవరు లేరు. సో అటువంటి ఆత్మీయుని కోల్పోయారు. సరే, మీరు కూడా ధైర్యంగా ఉండాలి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో బిగ్ టీవీ తరపున నిజంగా మీ స్నేహితుడు, మీ అన్న కోటన్న పోయినందుకు నిజంగా అందరం బాధపడుతున్నాం. ఎస్, ఇది బాబుమోహన్ గారు బిగ్ టీవీతో ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్గా వారు చెప్పారు. ఇద్దరం కలిసి పనిచేసాం, ఇద్దరం ఒక సినిమా నటులుగా కాదు, ఆత్మీయులుగా, ఒక తల్లికి పుట్టలే కానీ సొంత అన్నదమ్ముళ్ళే. అంత కమాండింగ్ నన్ను చేసేవారు ఆయన. తర్వాత అంత ఏమైనా విషయం ఉన్నా కూడా ఆయన గైడెన్స్ తీసుకునేవాడిని. ఇద్దరికి జీవితాల్లో కూడా ఒకే రకమైనటువంటి ఘటనలు, విషాద ఘటనలు జరగడం, అవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నారు. చాలా ఎమోషన్గా మాట్లాడుతున్నారు, ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.